మీరు ప్రార్థనకు వచ్చిన వెంటనే ముందు మీకు ఎవరి మీద అయితే బాధ ఉందో, ఎవరైతే మీ మీద విరోధంగా ఉన్నారో వారిని క్షమించాలంటండి. క్షమించకుండా చేసే ప్రార్థన దేవుడు వింటంటాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? మన ప్రార్థనలు ఎందుకు వినపడట్లేదు, జవాబు రావడం లేదు మన ప్రార్థనలకు అంటే, మనం ప్రార్థన ఎక్కువే చేస్తున్నాం కానీ మనము క్షమించడం లేదు. సో ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఒక నిమిషం మీ మైండ్లో ఎవరెవరు విరోధులుగా మీ మనసు చెప్తుందో వారిని పూర్తిగా క్షమించాలి. ఇప్పుడు క్షమించాలి. ఇప్పుడు అలా క్షమిస్తేనే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మనం ఎవరినైనా క్షమించకుండా ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు. క్షమించడం అంటే అర్థం ఏంటండి? ఇక క్ష అంటే క్షమించుట, మా అంటే మరచిపోవుట, అంతే. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ప్రాక్టికల్ లైఫ్ అండి, ప్రాక్టికల్గా ఆలోచన చేస్తాం. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మనందరికీ విరోధులు ఉన్నారు, నీ మనసును బాధ పెట్టు ఉన్నారు. బ్రదర్, మీరు వారిని క్షమించేయాలి. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించబడును. మీరు ప్రార్థనకు వచ్చిన వెంటనే ముందు మీకు ఎవరి మీద అయితే బాధ ఉందో, ఎవరైతే మీ మీద విరోధంగా ఉన్నారో వారిని క్షమించాలంటండి. క్షమించకుండా చేసే ప్రార్థన దేవుడు వింటంటాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? మన ప్రార్థనలు ఎందుకు వినపడట్లేదు, జవాబు రావడం లేదు మన ప్రార్థనలకు అంటే, మనం ప్రార్థన ఎక్కువే చేస్తున్నాం కానీ మనము క్షమించడం లేదు. సో ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఒక నిమిషం మీ మైండ్లో ఎవరెవరు విరోధులుగా మీ మనసు చెప్తుందో వారిని పూర్తిగా క్షమించాలి. ఇప్పుడు క్షమించాలి. ఇప్పుడు అలా క్షమిస్తేనే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మనం ఎవరినైనా క్షమించకుండా ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు. క్షమించడం అంటే అర్థం ఏంటండి? ఇక క్ష అంటే క్షమించుట, మా అంటే మరచిపోవుట, అంతే. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ప్రాక్టికల్ లైఫ్ అండి, ప్రాక్టికల్గా ఆలోచన చేస్తాం. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మనందరికీ విరోధులు ఉన్నారు, నీ మనసును బాధ పెట్టు ఉన్నారు. బ్రదర్, మీరు వారిని క్షమించేయాలి. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు